ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున ఈ ఉదయకాలము మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రియమైన వర్లారా, మరి మనుష్య కుమారుడు అంటే ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన శరీరధారిగా మరి ఈ లోకానికి వచ్చాడు. ఒక మనుష్య కుమారుడుగా, బెత్లెహేము నివాసి అయిన యేసేపు కుమారుడుగా, నజరేతు గ్రామస్తుడిగా మరి ఈ దినమందు మరి ఆ యేసుక్రీస్తు వారు దేనికోసం వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే నశించిపోతున్నారో వారిని వెదకాలి, రక్షించాలి. వెదికి రక్షించేవాడు అంటే ఇక్కడ ఎవరైతే నశించిపోతున్నారో అటువంటి వారందరిని కూడా ప్రభువు వెతుకుతాడు. మనిషి ఎన్నో రీతులుగా నశించిపోతున్నాడు, నాశనంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఈ లోకంలో ఎన్నో రకాల అలవాట్లకు బానిసైపోయి శారీరకంగా ఉన్న ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోయి మనిషి నశించిపోతున్నాడు. అంతేకాదు ఆత్మీయంగా కూడా పతన అవస్థలో ఉన్నాడు. పాపములోనికి గురైపోయి అపవాది యొక్క కబంధ హస్తాల్లో చిక్కబడిపోయి మరి మనిషి ఎంతగానో పతన అవస్థలోనికి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన వర్లారా, అంతేకాదు ఈ లోకంలో ఎన్నో శరీర ఆశలు, నేత్రాశలు, జీవ డంబాలలోనికి లోనైపోయి మనిషి అన్ని రకాలుగా నశించిపోతున్నాడు. మరి అలా నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ వెతుకుతుంది, ఆయన యొక్క కృప వెతుకుతుంది, ఆయన దయ, ఆయన జాలి ప్రతి మనిషిని వెతుకుతుంది. ప్రియమైన వర్లారా, తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. నా దగ్గరికి రండి, మీ ప్రయాసలు తప్పిస్తాను, మీకు నేను నెమ్మదిస్తాను, విశ్రాంతిస్తాను అని ఎంతమంది అయితే ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాసపడుతున్న వాళ్ళందరితో కూడా ప్రభు చెప్తున్నాడు, నేను వెతికి నిన్ను రక్షిస్తాను అన్నట్లుగా. కాబట్టి ప్రియమైన వర్లారా, ఈ రోజున నాశనం అనేది మనిషిని అధోగతి పాలు చేస్తుంది. నాశనం అనేది మనిషిని ఎంతగానో పాతాళానికి గురి చేస్తుంది. కాబట్టి దేని ద్వారా మనిషి నశించిపోతున్నారంటే పాపం ద్వారా నశించిపోతున్నాడు, పాపం ద్వారా నశించిపోతున్నాడు. కావున ఈ ఉదయకాలమందు మరి నశించిపోతున్న వారిని వెదికి రక్షిస్తున్నాడంటే మరి ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు, మీ పట్ల ఎంతో బాధ్యత కలిగిన వాడు. కావున ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలి. ప్రభువా నన్ను వెతకండి, రక్షించండి అని. ఆనాడు జక్కయ్య మరి యెరికో పట్టణంలో ఉన్నప్పుడు ప్రభు వెతికి అతన్ని రక్షించాడు, తన ఇంటి వారిని రక్షించాడు. కావున అటువలే ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించుటకు సమర్థుడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.